హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంక ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. ఇంకా నిన్ననైతే పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టుకొని ఇంకా ఆ పాల మీద ఉన్న వెన్న ఉంటుంది కదండి, అదంతా తీసేస్తున్నాను. సో ఇంకా అదంతా తీసేసి స్టవ్ అయితే ఆన్ చేశానండి పాలు కాగబెడదామనేసి. ఇంకొక సైడ్ వేసి నేను తాగడానికి హాట్ వాటర్ పెట్టుకున్నానండి. ఈ హాట్ వాటర్లోనే నేనైతే ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాను కదా, ఆ పౌడర్ అయితే ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇంకా వేసుకొని వాటిని అయితే మరిగిస్తున్నానండి. ఇక్కడ ఇవైతే మరిగిపోయాయి. స్టవ్ అయితే ఆఫ్ చేశానండి. ఇంకా ఆ పౌడర్ అంతా అడుక్కుపోయి పేరుకునే వరకు అయితే కొద్దిసేపు పక్కన పెడతాను. ఇంకా తర్వాత గ్లాస్లోకి అయితే వేసుకుంటానండి. ఇక్కడ వచ్చేసి బెండకాయ కర్రీ ప్రిపేర్ చేద్దామనేసి ఇంకా బెండకాయలు అయితే కట్ చేస్తున్నాను. నిన్న బెండకాయ పచ్చడి చేశానండి, అంటే నిన్న అయిపోయింది. సో ఇంకా అది మా వాళ్ళకి బాగా నచ్చింది, తినేసారు 2 డేస్. ఇంకా ఈరోజు మళ్ళీ బెండకాయనే అయిపోతుందండి. ఫ్రై చేద్దాం అనుకుంటే ఇంకా మా హస్బెండ్ ఏమో బెండకాయ పులుసు పెట్టు, చాలా రోజులు అవుతుంది బెండకాయ పులుసు పెట్టక అనేసి అన్నారు. సో ఇంకా అందుకనేసి కొంచెం ముక్కలు అయితే పెద్ద పెద్దగా కట్ చేసుకుంటున్నానండి బెండకాయ పులుసు కోసం అనేసి. అసలు ఈరోజు వీడియో పెడతానా పెట్టనా అనేసి అనుకున్నానండి. పాపకైతే హై ఫీవర్ అండి. సో నైట్ అస్సలు నిద్ర లేదు. ఇంకా ఈరోజు మార్నింగ్ నుండి పాప అయితే ఒకటే ఏడుపండి. ఇందాకనే సిరప్ తీసుకొచ్చి పోస్తే ఇంకా తనైతే పడుకుంది. నా పనులన్నీ కంప్లీట్ అయ్యాయండి. ఇంకా బాబు అయితే లేచాడు, కానీ ఇంకా వీడియో ఉంది కదా వాయిస్ ఓవర్ ఇద్దామనేసి అయితే ఇప్పుడు స్టార్ట్ చేశానండి. సో ఇంక ఇక్కడైతే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నానండి. ఆ లోపు అయితే ఈ వాటర్ అయితే కొంచెం పేరుకున్నాయి. ఇంకా వాటర్ అయితే గ్లాస్లోకి వేసుకున్నానండి. ఇంకా నిన్ననైతే కొంచెం వరకు ఎడిటింగ్ చేశాను, చూసారు కదా మా బాబు అయితే ఎలా సౌండ్స్ చేస్తున్నాడో. ఇంకా బాబు అల్లరి చేస్తున్నాడు కదా అనేసి వీడియో అయితే ఆపేసానండి ఎడిటింగ్ చేయడం. ఇంకా కొద్దిసేపు అయ్యాకైతే మా పాప లేచిందండి. ఇంకా పిల్లలతోనే సరిపోయిందండి. వాళ్ళకి మంచిగా ఉంటేనే కదా మనం ఏ పనైనా చేయగలిగేది. మనం ఏది చేసినా ఎంత కష్టపడ్డా కూడా వాళ్ళ కోసమే కదండి. సో వాళ్ళే బాగాలేనప్పుడు ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ చేయడం అవసరమా అనిపించి ఇంకా వీడియో ఎడిటింగ్ అయితే అక్కడికి ఆపేసానండి. ఇంకా కొంచెం చేసినందుకు మా బాబు ఎలా అల్లరి చేస్తున్నాడో చూడండి. అక్కడైతే నా వాటర్ గ్లాస్లోకి పోసుకున్నాకైతే ఒక సైడ్ రైస్ పెట్టాను, ఇంకొక సైడ్ ఏమో కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. అంటే మొన్న పాపకి స్కూల్ ఉందండి, సో స్కూల్కి పంపించాలి కాబట్టి పొద్దున్నే ఇంకా ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా నేను మొన్న నైట్ నుండి జ్వరం అండి మా పాపకైతే. అసలు ఎందుకు వచ్చిందో ఏమో సడన్గా వచ్చిందండి ఫీవర్ అయితే. ఈవినింగ్ కూడా బాగానే ఆడుకుంది, అంతా బాగానే ఉంది. ఇంకా పడుకుందండి. నైట్ 11 కల్లా అసలు ఎంత ఫీవర్ వచ్చిందంటే బాడీ మొత్తం షివర్ అవుతుందండి. మా పాప పుట్టినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం అండి అంత హెవీ ఫీవర్ రావడం. 103 టెంపరేచర్ అలా ఉందండి. సో ఇంకా మొత్తం ఆ టెంపరేచర్కి తట్టుకోలేక మా పాప అయితే ఏడుపు, ఇంకా బాడీ మొత్తం ఇట్లా వణుకుతూ ఉందండి. హై టెంపరేచర్ వస్తే సడన్గా ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా అనేసి అన్నారు చాలామంది. నాకైతే చాలా భయం వేసిందండి. ఇంకా మా హస్బెండ్ కూడా ఫుల్గా భయపడిపోయారు. ఆ నైట్ ఇంకా మా పాపను లేపి ఏడుస్తూ ఉంటే కూడా సిరప్ అయితే పోసామండి. ఇంకా సిరప్ పోయగానే వామిటింగ్ చేసుకుంది. సో మళ్ళీ ఒక 10-15 మినిట్స్ ఆగి మళ్ళీ కొంచెం పోసాము, మళ్ళీ వామిటింగ్ చేసుకుందండి. సో అలా మొత్తానికి లాస్ట్కి అయితే కొంచెం సిరప్ పోసాం, కానీ ఫీవర్ అయితే అస్సలు తగ్గలేదండి. ఇంకా ఆ ఫీవర్ ఏంటంటే ఆ సిరప్ ఏంటంటే 102 టెంపరేచర్ లోపల ఉన్న వాళ్ళకైతేనే తగ్గుతుందంట. ఈమెకు 102 దాటిపోయిందండి టెంపరేచర్ అయితే. దానికి ఇంకో సిరప్ వాడాలంట. సో ఇంకా అదైతే మా దగ్గర లేదండి. ఇంకా నైట్ ఇక్కడ షాప్స్ కూడా తీసి ఉండవు, మెడికల్ షాప్స్ అలా. అదైతే అప్పుడు మందం పోసాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ 3 వరకు కూడా పాప మేలుకతోనే ఉందండి. ఇంకా 3 కల్లా పడుకుంది. పడుకున్నాక ఇంకా నేను 6 కల్లా లేస్తే మళ్ళీ మా పాప 6:37 వరకే లేచిందండి. ఇంకా లేచాకైతే కొంచెం ఫ్రెష్ చేయించాము. బ్రేక్ఫాస్ట్ అలా ఏమన్నా తింటావా అంటే కూడా అస్సలు వద్దనేసి అంటుందండి. ఇంకా అంత టెంపరేచర్ ఉన్నాక ఏం తినబుద్ధి అవుతుంది చెప్పండి. మనం పెద్దవాళ్ళమే తట్టుకోలేము, చిన్న పాప ఇంకా తను ఎలా తట్టుకుంటుంది. సో ఇంకా ఏం వద్దందండి, అలానే పడుకొని పోయి ఉంది సోఫాలో. ఇంకా మా హస్బెండ్ ఏమో బయటకు వెళ్ళి అయితే ఇంకా వేరే సిరప్ తీసుకొని వచ్చారండి. ఆ సిరప్ అయితే పోసాను. పోసాక 10:30కి అలా పడుకుందండి. ఆ పడుకున్నాక ఈ వీడియో ఎడిటింగ్ చేద్దామని స్టార్ట్ చేశాను, కానీ అంతలోనే బాబు లేచాడు. ఇంకా డిస్టర్బెన్స్ అయిందండి.
తర్వాత మళ్ళీ నెమ్మదిగా పాప అయితే లేచిందండి. అప్పుడు పడుకుందండి మా పాప అయితే ప్రశాంతంగా. అప్పటి వరకు కూడా అసలు నైట్ నిద్ర లేదు, ఇంకా పొద్దున కూడా అసలు నిద్రపోలేదండి. ఆ టెంపరేచర్కి ఎప్పుడూ అంత రాలేదు. తనైతే నార్మల్గా ఏదైనా కొంచెం తట్టుకుంటుందండి, ఇమ్యూనిటీ పవర్ ఎక్కువనే ఉంటుంది తనకైతే. అలాంటిది ఇంకా తను తట్టుకోలేకపోయి బాగా ఏడ్చేసింది. ఇంకా ఆ సిరప్ పోసాకైతే కొంచెం ఫీవర్ అయితే తగ్గిందండి. ఇంకా తగ్గాకైతే 12:30, 1 వరకు అలా లేచిందండి పాప అయితే. ఇంకా లేచాకైతే మళ్ళీ అప్పుడు టిఫిన్ చేస్తా అంటే వేడివేడిగా అయితే ఇడ్లీ చేశానండి. ఇంకా స్నానం కూడా చేస్తా అందండి. తనకే నచ్చట్లేదు, అంత జ్వరం స్మెల్ లాగా వస్తుంది. సో నేను స్నానం చేస్తా మమ్మీ అంటే ఇంకా వేడి వేడి నీళ్ళతో అయితే స్నానం చేయించానండి. ఇంకా కొంచెం అయితే ఫ్రీ అయిపోయింది. ఇంకా కాగానే బ్రేక్ఫాస్ట్ తింటా అంటే ఇంకా ఇడ్లీ వేసి అయితే తినిపించేసానండి. ఇంకా నిన్న తినిపించాకైతే మళ్ళీ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాము. మొన్న నైట్ అయితే అసలు ఎంత టెన్షన్ పడ్డామో అండి. ఇక్కడైతే అన్నం కూర అయిపోయిందండి. ఇంకా అయిపోయాకైతే మా పాపను ఇడ్లీ కావాలని అడిగితే వద్దు అందండి. సో ఇంకా కొంచెం పిండి ఉంటే అది మా హస్బెండ్ దిబ్బరొట్టె కావాలంటే ఇంకా తనకైతే వేసి ఇచ్చానండి. ఇక్కడైతే పాపకు స్నానం చేయించాను. వాళ్ళు పొద్దున్నే పాలలో చాకేసి వేసుకొని తిన్నారండి. సో ఇంకా వాళ్ళకి ఆకలి అయితే అవ్వట్లేదు పాపకి బాబుకి అయితే. ఇక్కడైతే వంట చేశాను కదా, పాపకైతే ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఈరోజు అయితే పైనాపిల్ పెట్టాను స్నాక్స్ కింద అయితే. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ? సో ఇంకా ఇప్పుడే నా ఎడిటింగ్ పని అయిపోయిందండి. ఇంకా పైకి వెళ్ళి బట్టలు కూడా ఎండేసి వచ్చాను. బోళ్ళు కొని ఉంటే తోమాను. ఇంకా అవేం వీడియో అయితే షూట్ చేయలే, కానీ బోళ్ళు అయితే తోమేశానండి. మా బాబు అయితే పడుకున్నాడు. పాప స్కూల్కి వెళ్ళగానే ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి బాబుని పడుకోబెట్టేశానండి. తను పడుకున్నాకైతే ఎడిటింగ్ అదంతా చేసుకొని ఇంకా మిషన్లో ఎడిటింగ్ చేసే కంటే ముందే బట్టలు వేసాను. ఇంకా బట్టలు అయితే పడేసుకుంటే ఇంకా ఎడిటింగ్ అయిపోగానే పైకి వెళ్ళి అయితే ఎండేసి వచ్చానండి. టైం అయితే ఇప్పుడు 12 అవుతుంది. సో మా బాబు అయితే ఈరోజు ఇంకా లేవలేదండి. ఇంకా లేస్తాడు ఇంకో 30 మినిట్స్ అలా, టైం అంతే. ఇంకా లేచాక బాబుకైతే లంచ్ తినిపిస్తాను. ఇంకా మేము తినేదే రెగ్యులర్గా తినేదే అన్నము, ఇంకా కర్రీ, కర్డ్ రైస్ అవే తినిపిస్తున్నానండి. ఎప్పుడన్నా ఒకసారి అవి తినప్పుడు అయితే ఉగ్గు అలా ప్రిపేర్ చేస్తున్నాను. పొద్దున అయితే చాకోస్ పాలలో వేస్తే అవి తిన్నాడండి. కొన్ని పాలు తాగాడు. ఒక బాయిల్డ్ ఎగ్ కూడా తినిపించాను. ఇంకా అదైతే బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. లేస్తే ఇంకా ఫ్రూట్స్ ఇంకా అన్నం అవే పెడుతున్నాను. స్పెషల్గా అయితే బాబు కోసం ఏం కుక్ చేయట్లేదండి. చేసినా కానీ తను తినట్లేదు. మనం తినేవి కొంచెం కొంచెంగా అలవాటు అయిపోయాయి. సో ఇంకా మళ్ళీ నాకు డబుల్ పని ఎందుకు, చేసినా తినట్లేదు కదా అనేసి అయితే ఇంకా మేము తినేదే బాబుకు కూడా పెడుతున్నామండి. అన్నం అయితే కొంచెం మెత్తగా కలిపేసి పెరుగు అలా కలిపి పెడుతున్నాను. సో ఇంకా రోజు నార్మల్గా మీకైతే ఈ నార్మల్ వీడియోసే బోర్ కొడుతున్నాయి కదండి. అంటే ఈ వ్లాగ్ ఇలానే ఉంటుంది, కానీ మీకైతే రోజుకు ఒక కొత్త విషయం అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. సో నా లైఫ్లో జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్సే అండి అవన్నీ. కొన్ని ఫన్నీగా ఉంటాయి, కొన్ని ఎక్స్పీరియన్స్ అవుతాయి, మీకు కూడా తెలుసుకుంటే యూజ్ అవుతాయి కదా. సో అలాంటివి అయితే వీడియోలో రోజుకొకటి అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇంకా రేపటి నుంచి అయితే అంటే ఈ రోజు నుంచి అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే షేర్ చేసుకుంటానండి. మీకు బోర్ కొట్టకుండా వ్లాగ్ అయితే ఒక వింటూ ఒక స్మూత్గా అయితే వెళ్ళిపోతుంది. సో కొన్ని కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉంటాయి, కొన్ని కొన్ని ఏంటంటే అవి బాధగా ఉంటాయి కదా. యాక్చువల్లీ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ప్రెగ్నెన్సీ జర్నీ కానీ, ఇంకా ప్రెగ్నెన్సీకి ముందు స్ట్రగుల్ అయినాను కదా, ఆ మెడిసిన్ ఏం వాడాను ఏంటి అసలు అనేసి ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుందాం అనేసి అయితే. ఇప్పుడైతే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కదండి. సో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. ఒక 100 మంది చూస్తే అందులో ఒక్కరికైనా యూజ్ అవుతే బెటర్ కదా. నా ఎక్స్పీరియన్స్ అనేది ఒక్కరికైనా యూజ్ అవుతుందేమో అనేసి అవన్నీ షేర్ చేసుకుందాం అనేసి యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో నేను చెప్పాను కానీ ఎవరంత ఇంట్రెస్ట్గా విన్నట్టు అనిపించలేదు, అంటే చూసినట్టు అనిపించలేదు వీడియోస్ అయితే. సో కొంతమంది ఫాలోవర్స్ పెరిగాకైతే అప్పుడు స్టార్ట్ చేద్దాం, ఇంకా చాలామందికి కనెక్ట్ అవుతాం కదా. అంటే వాళ్ళ లైఫ్లో మనం చేసే అంటే మనం చెప్పే విషయాలు కొంతమందికైనా యూజ్ అవుతాయి కదా. సో కొంతమంది ఫాలోవర్స్ ఎక్కువ అయ్యాకైతే నేను అవన్నీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. లాంగ్ వీడియోలో కానీ షార్ట్ వీడియోలో కానీ నా లైఫ్ ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఒక 1% మెంబర్స్కైనా యూజ్ అయినా చాలండి. సో ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాను అనేది, నాలాగా కొంతమంది స్ట్రగుల్ ఫేస్ చేయకుండా ఉంటారు కదా. సో దాని గురించి అయితే నేను ముందు వీడియోస్లో అయితే షేర్ చేసుకుంటాను. ఒకవేళ మీకు ఇప్పుడే కావాలి ఇంట్రెస్టెడ్గా ఉన్నారంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను ఒక సిరీస్లా చేసి స్టార్టింగ్ నుంచి ఇంకా మ్యారేజ్ అయినప్పటి నుండి అంటే తర్వాత ఇంకా పిల్లల కోసం నేను ఏ మెడిసిన్ వాడాను, డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది ఇంకా పరిస్థితి, వాళ్ళు ఉన్నది లేనిది ఉన్నట్టు చెప్పి ఇంకా ఎలా చేస్తారు అవన్నిటి గురించి అయితే నేను
నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. సో ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే నిన్న కాదండి మొన్న ఎండేసాను బట్టలు, అవైతే ఈరోజుకి ఎండాయి. ఇంకా బట్టలు తెచ్చి ఇంట్లో వేసానండి. బాబు లేవకుంటే ఇంక ఇప్పుడైతే అవి ఫోల్డ్ చేసుకుంటాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. నేనైతే బట్టలు మాత్రం పెట్టలేదండి. ఇంకా మీతో మాట్లాడి అలా వచ్చానా లేదా, ఇంకా మా వాడైతే లేచాడండి. లేకన్నా నా పని అయిపోయేలోపు ఖచ్చితంగా లేస్తాడండి. ఎడిటింగ్ పని అయిపోయేలోపు అయితే ఖచ్చితంగా లేచి అయితే కూర్చుంటాడు. దా సే హాయ్. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. కన్నయ్య కన్నయ్య హాయ్ చెప్పు. సిగ్గుపడుతున్నావు ఎందుకు? ఇంకా బాబుతో సరిపోతుందండి. ఇప్పుడైతే ఇంకా తినిపిస్తాను ఏదో ఒకటి. టైం 12 దాటింది కదా, సో ఇంకా ఏదో ఒకటి అయితే తినిపించేస్తాను. ఇంకా మా బాబుకి అయితే తినిపించేసానండి. ఆఫ్టర్నూన్ మొత్తం బాబుతోనే అయింది. ఇంక ఇక్కడ ఇదైతే ఈవినింగ్ అండి. ఈవినింగ్ అయితే ఫస్ట్ స్టవ్ మీద పాలు పెట్టేసి ఇంకొక సైడ్ అయితే మా హస్బెండ్ కోసం టీ పెట్టిస్తున్నానండి. ఇంకా మీతో రోజుకి ఒక విషయం షేర్ చేస్తా అని చెప్పాను కదా, సో ఇంక ఈరోజు అయితే ఏం షేర్ చేసుకోవట్లేదండి. అంటే మా పాపకి బాగాలేదు, సో ఇంకా షేర్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా లేదండి. రేపటి నుంచి అయితే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్కి టీ పెట్టించేసానండి. ఇంక ఇచ్చాకైతే మా హస్బెండ్ పాపని తీసుకురావడానికి కానీ స్కూల్కి వెళ్ళారు. ఇంకా నేనేమో బట్టలు మడత పెట్టుకుంటున్నానండి. ఇంకా బట్టలు మడత పెట్టుకుంటే చూడండి మా బాబు అయితే ఇంకా అక్కడక్కడే తిరుగుతున్నాడు. నేను స్టాండ్ పెట్టాను కదా, ఇంకా స్టాండ్ మీదనే ఉంటాయండి మా బాబు కళ్ళు అయితే. ఎప్పుడెప్పుడు దాన్ని కింద పడేద్దామా అన్నట్టుగా ఇంకా నేను బెడ్ పైకి అయితే ఎక్కించేసానండి. ఇంకా బెడ్ పైకి ఎక్కించినా కానీ బట్టలు ప్రశాంతంగా మడత పెట్టుకొని ఇవ్వడండి. చూసారు కదా ఎలా రౌండ్గా తిరుగుతున్నాడో. ఇంకా ఈ మధ్యలో బాగా నేర్చుకున్నాడండి. వీల్స్ ఆన్ ద బస్ గో రౌండ్ 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 అని ఉంటుంది కదండి ఆ సాంగ్, అది చూసి ఇంకా రౌండ్గా తిరగడం లేదా చేతులను రౌండ్గా తిప్పడం ఇలా బాగా అలవాటు అయిపోయిందండి. ఇంకా అటు ఇటు బెడ్ మీద అయితే రౌండ్గా తిరుగుతాడు, కింద పడతాడు. ఇంకెక్కడ ఎడ్జెస్కి దెబ్బ తాకించుకుంటాడో కింద పడతాడో అని నాకైతే టెన్షన్కే అయిపోతుందండి. ఈ బట్టలు మడత పెట్టే టైంలో కూడా ప్రశాంతంగా మడత పెట్టనివ్వడు. అటు ఇటు పరిగెత్తుతూ ఉంటే ఇక్కడ కింద పడతాడో అని ఇంకా అదే సరిపోతుందండి చూసుకోవడం. ఇక్కడైతే కొద్దిసేపు పడుకున్నాడు, మళ్ళీ లేచాడండి. ఇంకా అటు ఇటు బొరుతూనే ఉన్నాడు. ఇంకా బట్టలన్నీ నేనైతే ఫోల్డ్ చేసుకున్నానండి మొత్తానికైతే. ఇంకా మా బాబుని చూసుకుంటూనే ఇంకా మా పాపకైతే ఇంకా చెప్పాను కదా నిన్న ఫీవర్ అని. అసలు యాక్చువల్లీ ఏమైందంటే నిన్న మళ్ళీ మంగళవారం కదండి, సో మా పాప అయితే స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఫిష్ అని అడిగిందంట. మా హస్బెండ్ ఏమో ఫిష్ తీసుకొచ్చారు. మంగళవారం అనే విషయం మర్చిపోయామండి. లాస్ట్ మంగళవారం ఏమో మటన్ తీసుకొస్తే అలా అయింది కదా, సో కోతులన్నీ ఇంట్లోకి వచ్చాయి. ఇంకా మంగళవారం తినొద్దులే అనేసి అనుకున్నాం. ఇంకా నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా మా హస్బెండ్ అయితే మంగళవారం మళ్ళీ ఫిష్ తీసుకొచ్చాడండి. ఇంకా వండాము, బాగానే ఉంది. నైట్ పాప అయితే కొంచెం తిన్నది, మేము కూడా తిన్నాము, పడుకున్నామండి. ఇంకా పడుకున్నప్పుడు బాగానే పడుకుంది. నైట్ అయితే సడన్గా ఫీవర్ వచ్చేసరికి ఇంకా మాకైతే మళ్ళీ మంగళవారమే గుర్తొచ్చిందండి. చూడాలి ఇంకా నెక్స్ట్ వీక్ అయితే టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ చూడండి బట్టలన్నీ మడత పెట్టాకైతే బయటకు వచ్చాను. ఇంకా బట్టలు చూడండి, ఇక్కడైతే ఈ హ్యాంగర్ ఉంది కదా, సో ఇది పిల్లల బట్టలకు వస్తుంది కదా, సో దాంతో అయితే పాప ఫ్రాక్స్ ఆరేస్తున్నానండి. అలా అయితే మంచిగా ఎండుతున్నాయి. సో ఆ బట్టలు కూడా తీసి ఇంట్లో వేసానండి. ఇంకా వేసాకైతే ఇక్కడ బయటకు వచ్చేసాము. నేను బాబు అయితే వచ్చి ఇంకా బయట అయితే కొన్ని నిమ్మకాయలు ఉంటాయి, అవి అయితే తెంపానండి. ఇంకా తెంపి మా బాబుకి ఇస్తే అయితే ఇంకా వాటితో చూడండి ఎలా ఆడుకుంటున్నాడో. ఇంకా తర్వాత మా హస్బెండ్ పాప వచ్చాకైతే బిల్డింగ్ పైకి వచ్చామండి. ఇంకా బిల్డింగ్ పైకి వచ్చి బట్టలు మడత పెట్టుకుంటుంటే ఇంకా మా హస్బెండ్కి అయితే సడన్గా ఫోన్ వచ్చింది. సో ఇంకా తను బయటికి వెళ్ళాల్సి ఉంటే ఇంకా బాబుని కూడా తీసుకొని వెళ్ళిపోయారండి. పాప నేను ఇద్దరమే ఉన్నాం. బట్టలు ఇక ఇక్కడే మడత పెట్టుకొని పోదాంలే అనేసి అయితే ఇక్కడ బట్టలు అయితే మడత పెట్టుకుంటున్నానండి. ఇంక ఇక్కడ చూడండి మా పాప అయితే ఇక్కడైతే యాక్టివ్గానే ఉందండి, అంతా బాగానే ఉంది. ఇంకొక డౌట్ ఏంటంటే నాకేంటి అంటే టీచర్ అన్న లేదంటే ఆయమ్మన్న భయపెట్టించుంటారు అనిపించిందండి. ఎందుకంటే తను అంత హై ఫీవర్లో కూడా నైట్ పడుకొని ఇంకా టీచర్ ఆసియా మేడం దోస్తుకి వచ్చి ఇంకా ఆయమ్మ దోస్తు కటీఫ్ అనేసి మాట్లాడుతూ ఉందండి నిద్రలో. ఇంకా కొన్ని వర్డ్స్ నిద్రలో అలా మాట్లాడుతూ ఉంటే మాకైతే భయం వేసిందండి. అంటే తను ఎప్పుడు మాట్లాడని మాటలు కూడా ఇంకా నిద్రలో మాట్లాడుతూ ఉంది. అలానే గట్టిగా మాట్లాడుతుందండి. నిద్ర అంటే పూర్తిగా నిద్ర కూడా పోలేదు, అట్లనే మెలకతోనే ఉంది. కానీ ఇంకా ఆ
ఫీవర్కు తను ఏం మాట్లాడుతుందో కూడా అర్థం కాలేదండి. ఇంకా మా హస్బెండ్కు నాకైతే ఫుల్గా భయం వేసింది. హాస్పిటల్కి ఎక్కడికైనా తీసుకెళ్దామన్నా కానీ హాస్పిటల్స్ ఉండవండి నైట్ టైంలో. ఇంకా హన్మకొండకు అలా తీసుకెళ్ళాలన్నా కానీ మా కార్ రిపేర్కి వచ్చి ఉందండి. సో ఇంక ఈ టైంలో ఎవరైనా కార్ అడిగినా ఇస్తారో ఇవ్వరో, ఇంకా ఫీవర్ తగ్గకుంటే ఎలా, పాప పరిస్థితి ఏంటి అనేసి నైట్ అంతా ఒకటే ఆలోచిస్తూ ఉన్నామండి. అంటే ఇంతలా ఎప్పుడు కాలేదండి. మా పాపకైతే ఫీవర్ వస్తుంది, మామూలుగా వస్తే సిరప్ ఇస్తే తాగుతుంది, తనంతట తానే తాగుతుంది, మళ్ళీ పడుకుంటుందండి, ఇంకా తగ్గిపోతుంది. కానీ ఇప్పుడైతే అసలు తను తట్టుకోలేకపోతుంది ఆ టెంపరేచర్ను. వేడిగా ఉండేసరికి ఇంకా తట్టుకోలేక ఒకటే ఏడుపండి. ఇంకా ఏడుపుకు మళ్ళీ బాబు ఎక్కడ లేస్తాడో అని ఇంకా అలా టెన్షన్ పడ్డాను. ఇంకా నిన్ననైతే అసలు బాబు అస్సలు లేవలేదండి. మామూలుగా అయితే చిన్న సౌండ్ అయినా ఇంకా లేస్తూనే ఉంటాడు. లేచి మళ్ళీ నా దగ్గరే పడుకుంటాడండి. మా హస్బెండ్ దగ్గర కూడా అస్సలు పడుకోడు. ఇంకా నిన్న మా పాపనేమో నైట్ నా దగ్గర పడుకుంటా అనేసి ఒకటే ఏడుపండి. సర్లే అని ఇంకా నా దగ్గరే పడుకోబెట్టుకున్నాను. కానీ మా బాబు అయితే లేవలేదండి. ఇంకా అతను లేవకపోవడం ఒక బెస్ట్ థింగ్ అయింది. పాప అయితే నా దగ్గర పడుకుందండి. ఇక్కడైతే బట్టలన్నీ మడత పెట్టుకొని ఇంట్లోకి వచ్చామండి. ఇంక ఇంట్లోకి రాగానే మా బాబు ఏం చేశాడంటే సోఫాకి గుద్దుకున్నాడండి తలనైతే. కన్ను బొమ్మ ఉంటుంది కదా, కన్ను బొమ్మ కింద రెప్ప పైన ఇంకా సోఫా మొత్తం గీరుకొని పోయి బ్లడ్ వచ్చిందండి చాలానే. సో ఇంకా బాబుకి అలా అయిందని కొంచెం టెన్షన్ పడ్డాం. కానీ మళ్ళీ వెంటనే దులుపుకొని ఇంకా పక్కన పిల్లలు వస్తే ఎలా ఎగురుతున్నాడు చూడండి. సో తనే తాకించుకున్నాడు కాబట్టి పెద్ద రచ్చ ఏం చేయలేదండి. ఇంకా మన తప్పు ఏదైనా ఉంటే మాత్రం ఫుల్గా ఏడ్చేవాడు. ఇంకా బాబుకైతే కొంచెం బ్లడ్ వచ్చింది, ఇంకా సెట్ అయిపోయాడండి. ఇంకా తాయింగాడు ఎక్కువ ఏం తాగలేదు అనేసి అనుకున్నాము. ఇంకా అలాంటిది నైట్ మళ్ళీ పాపకలా అయ్యేసరికి ఫుల్గా టెన్షన్ పడ్డామండి. ఇంక ఇక్కడైతే పిల్లలందరూ ఆడుకుంటున్నారు కదా, నేనైతే ఇంకా కిచెన్లోకి వచ్చానండి. ఇడ్లీ కోసం అయితే పప్పు నానబెట్టాను మధ్యాహ్నం. ఇక్కడైతే ఇడ్లీ పిండి మిక్సీకి వేసుకుందాం అనేసి రవ్వ ఉంటుంది కదా, రవ్వ అయితే నానబెట్టుకుంటున్నానండి, ఇడ్లీ రవ్వ. ఇంక ఇది మొన్న నానబెట్టి మంచి పని చేశానండి. ఎందుకంటే నిన్న పాపకి ఫుల్ ఫీవర్ అని చెప్పాను కదా, మళ్ళీ బయట నుంచి ఇడ్లీ అవి కొనుక్కొచ్చి పెట్టినా మంచిది కాదు. సో ఇంట్లో నేను ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకోవడం మంచిది అయిందండి. ఇంకా నిన్న మొత్తం పాప అయితే ఇడ్లీతోనే ఉందండి. ఇక్కడైతే అది రవ్వ నానబెట్టుకున్నాకైతే సింక్లో బోలు చూసారు కదా ఎన్ని ఉన్నాయో, ఇంకా బోలన్నీ ఫాస్ట్గా తోముకున్నానండి. తోముకున్నాకైతే మా హస్బెండ్ ఫిష్ తీసుకొచ్చాడని చెప్పాను కదా, ఇంకా ఫిష్ మొత్తం క్లీన్ చేశానండి. ఇంకా క్లీన్ చేసి అయితే కొన్ని ముక్కలు ఫిష్ ఇగురులాగా చేశాను, కొన్ని ముక్కలేమో ఫిష్ ఫ్రై చేశానండి. అంటే ఆల్మోస్ట్ 2 ఫ్రై కర్రీసే అండి. సూప్ అయితే ఏం పెట్టలేదు, ఎందుకంటే పొద్దున్నే బెండకాయ పులుసు పెట్టాను కదా, మళ్ళీ ఇప్పుడు పులిపే అయిపోతుంది అనేసి పెట్టలేదండి. నార్మల్గా ఫిష్ని అయితే ఇగురులానే చేద్దామనేసి ఫిక్స్ అయిపోయాను. సో మా హస్బెండ్ అడిగితే కూడా ఇంకా అలానే చేయనేసి అన్నారండి. ఇంకా ఈ ఫిష్ తీసుకొచ్చడే ముప్పుకొచ్చిందా, లేదంటే స్కూల్లో పిల్లలు కానీ టీచర్లు కానీ భయపెట్టారో ఏమైందో మొత్తానికి అర్థం కాలేదండి. పాప అయితే ఇంకా నైట్ మొత్తం అలా చేసింది. ఇంకా స్టిల్ ఇప్పటికి కూడా మా పాపకైతే ఫీవర్ తగ్గలేదండి. ఏంటో అండి, 4 రోజులు మంచిగా ఉంటే పిల్లలు 4 రోజులు ఇలా అవుతూ ఉంది. అంతకుముందు బర్త్డే అప్పుడు ఇంకా ఫీవర్లు వచ్చాయండి. బర్త్డే తర్వాత ఒక 1 మంత్ ఫుల్ ఇబ్బంది పెట్టారండి. ఇంకా తర్వాత అయితే తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడిప్పుడే కొంచెం మంచిగా ఉంటున్నారు, మంచిగా తింటున్నారు, 2 పిల్లలు పాలు తాగుతున్నారు అనేసి అనుకుంటూ ఉన్నానండి. ఇంకా అంతలోనే మళ్ళీ పాపకు ఫీవర్ వచ్చిందండి. ఒకటే రోజులో ఫుల్గా వీక్ అయిపోయిందండి మా పాప అయితే. ఇంక ఇక్కడైతే మీతో మాట్లాడుకుంటూనే ఫిష్ అదంతా క్లీన్ చేశాను, 2 మ్యారినేట్ చేసి పెట్టానండి. ఇంకా ఈ ఫ్రై కోసం అయితే ఓన్లీ పసుపు ఉప్పు వేసి కలిపి పెట్టాను. ఇంకా అంటే ఈ ఇగురు కోసం. ఇంకా ఫ్రై కోసం ఏమో ఉప్పు కారం ధనియాల పొడి అవన్నీ కలిపి దాన్ని అయితే పక్కన పెట్టేశానండి. ఇంకా ఈ కర్రీ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఒక సైడ్ ఏమో ఫ్రై చేస్తున్నాను. ఈ రెసిపీ మొత్తం షేర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ పిల్లలు అయితే ఇంకా ఏడుస్తూ ఉన్నారండి. నైట్ టైంలో అయితే అసలు నేను ఇలాంటి వంట ప్రోగ్రాంలే పెట్టుకోనండి. ఏదైనా ఉంటే ఆఫ్టర్నూన్ టైంలో అయితేనే నాకు వర్కౌట్ అవుతుంది. సాయంత్రం 2 పిల్లలు చికాకు చేస్తూ ఉంటారు. సో మా హస్బెండ్ తీసుకురాకు అని కూడా అంటాను, కానీ మా హస్బెండ్ ఏమో ఫ్రెష్గా ఉన్నాయి పాప అడిగింది కదా అని తీసుకొచ్చారండి. సో ఇంకా ఈవినింగ్ టైంలో తీసుకొస్తే ఇదే ప్రాబ్లం అండి. ఇవి ప్రిపేర్ చేయడానికి చాలా టైం పడుతుంది. పిల్లలేమో ఇంకా వాళ్ళకి నిద్ర వస్తూ ఉంటుంది, స్నానం చేయించాలి, సో ఆకలి అవుతూ ఉంటుంది. పిల్లలేమో ఏడుస్తూ ఉన్నారండి. సో పూర్తి రెసిపీ అయితే ఏం షేర్ చేసుకోలేదు, చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా పిల్లలతో అయితే కాలేదండి. ఇదైతే సూపర్ వచ్చిందండి. నెక్స్ట్ ఎప్పుడన్నా చేసినప్పుడు అయితే ఇంకా షేర్ చేసుకుంటానండి. నైట్ అయితే పాప తిన్నదండి ఫిష్ కర్రీ. ఇంకా నిన్న కూడా ఫిష్ కావాలనేసి అడిగింది. ఇంకా అంత ఫీవర్లో ఫిష్ తినిపించకూడదు కదండి. ఇంకా పాప అడిగేసరికి మాకు కూడా బాధ అనిపించింది, కానీ ఇంకా మేమైతే తన ముందు కూడా తినలేదండి. ఈవెన్ ఇంకా కిచెన్లోనే తినేసాము. నేను హాల్లోకి వచ్చి తిందామని ఇలా తింటూ ఉన్నాను.
కానీ ఆ ప్లేట్ల నుండి పీస్ తీసుకొని సడన్గా తనైతే నోట్లో పెట్టుకుందండి. ఇంకా నేను ఏం అనలేకపోయాను. ఇంకా మా హస్బెండ్ ఏమో అస్సలు పెట్టకు జాండీస్ వస్తాయి, ఇంకా నీకు ఫీవర్ తగ్గాక మళ్ళీ తీసుకొస్తాంలే నాన్న అని చెప్పేసి ఇంకా నేనైతే అది కిచెన్లోకి వెళ్ళి తినేసానండి. సో ఇంకా తను అడిగింది కదా అని తీసుకొస్తే మాత్రం అలా అయిందండి. ఇంకా నెక్స్ట్ నుంచి అయితే మంగళవారం మళ్ళీ తినొద్దనేసి అనుకుంటున్నామండి. ఇక్కడైతే కర్రీ అయితే ఒక సైడ్ కలుపుకుంటున్నాను, ఇంకొక సైడ్ అయితే ఫ్రైకి పీసులు పెట్టాను కదా, ఇంకా అవి కూడా ఫ్రై అవుతున్నాయండి. అవి ఫ్రై పీసులు అయితే మా పాప, మా హస్బెండ్, బాబు అయితే తినేసారండి. ఇంకొక సైడ్ అవి చేసుకుంటూనే ఇడ్లీ పిండి ఉంటుంది కదా, అదైతే మిక్సీకి వేసుకున్నానండి. ఇంకా గ్రైండర్కి వేసేంత టైం లేదని మళ్ళీ మిక్సీయే పట్టుకున్నాను. ఇంకా పట్టుకొని ఇందాక నానబెట్టుకున్న రవ్వ ఉంది కదా, ఇంకా రవ్వ అంతా దాంట్లోకి అయితే యాడ్ చేసుకున్నానండి. కొంచెం అయితే ఇడ్లీ పిండి ఎక్కువగానే నానబెట్టానండి. సో గ్రైండర్లోకి వేద్దాము ఉంటుంది కదా, 3-4 డేస్ వరకు అని నానబెట్టాను. కానీ ఇంకా పిల్లలు ఏడుస్తూ ఉంటే గ్రైండర్లో వేయలేదండి, చాలా టైం పడుతుంది కదా మళ్ళీ గ్రైండర్లో వేస్తే. సో దట్ అందుకనేసి ఇంకా మిక్సీకి అయితే పట్టేశానండి. ఇంకా పట్టి ఇది మొత్తం అయితే కలిపి పక్కన పెట్టుకున్నానండి. ఈలోపు ఫ్రై పీసులు కూడా ఫ్రై అయిపోయాయండి. తీసుకెళ్ళి అయితే ఇంకా మా హస్బెండ్కి ఇచ్చేసాను. ఇస్తే తను తినుకుంటూ అయితే పిల్లలకైతే తినిపించేశారండి. ఇంకా వాళ్ళు అవి తినగానే నేను వెళ్ళి అయితే పిల్లలకు స్నానాలు చేయించానండి. ఒక సైడ్ ఈ కర్రీ చూసుకుంటూనే ఇంకొక సైడ్ అయితే పిల్లలకు స్నానాలు చేయించేశాను. ఇంకా స్నానం చేయించినప్పుడే మా పాప అయితే మా హస్బెండ్ తోటి ఫ్యాన్ బంద్ చేయి చలి పెడుతుంది, ఫ్యాన్ బంద్ చేయి చలి పెడుతుంది అనేసి ఒక 3-4 సార్లు అందండి. సో ఇంకా అప్పుడప్పుడే స్టార్ట్ అయినట్టుందండి ఫీవర్ అయితే. మాకైతే అప్పుడు అర్థం కాలేదు, నార్మల్గా స్నానం చేసి వచ్చింది కదా అప్పుడే, ఇంకా బట్టలు లేకుండా ఉంది కదా, సో అందుకనేసి చలి పెడుతుంది కావచ్చు అని ఇంకా నేనైతే ఫ్యాన్ బంద్ చేసి ఫాస్ట్గా డ్రెస్ అయితే వేసేసానండి. ఇంకా వేసాక అయితే తను వెళ్ళి పడుకుంది. సో ఇంక ఇక్కడ ఈ కర్రీలోకి అయితే కారం, ఉప్పు ఇదంతా వేసి ఇంకొక సైడ్ అయితే తిప్పుకుంటున్నానండి. వెళ్ళి పడుకుందండి. పడుకునేటప్పుడు అయితే బాగానే పడుకుంది, ఇంకా పడుకున్నాకైతే అలా జరిగిందండి. సో ఇంక ఇక్కడి వరకే వీడియో అయితే షూట్ చేశానండి, ఇంకా తర్వాత అయితే షూట్ చేయలేదు. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి, మీరు చూసేయచ్చు. అలాగే మంగళవారం తింటే దాని ప్రభావం ఇంత దారుణంగా ఉంటుందా అండి? ఒకసారి మీకు తెలిసి అయితే తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.